ఆంధ్రప్రదేశ్లో గూండాగిరి ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి కూటమి అధికారంలోకి రావాలి, వస్తే చంద్రబాబు నేతృత్వంలో అద్భుతమైనటువంటి పాలన అందుతుంది, పోలవరం నిర్మాణం అన్నటువంటిది కూటమి వల్లనే సాధ్యం, 2 ఏళ్లలో పూర్తి చేస్తామంటూ అమిత్ షా చెప్పారు. అది ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. అయితే సాక్షి ఏం హైలైట్ చేసింది అంటే అమిత్ షా స్పీచ్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. అందులో మాతృభాషను నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, తెలుగు మీడియాన్ని తెలుగుని శాంతం తొక్కిపడేస్తున్నాడు, అందుకోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు అని మాట్లాడారని హైలైట్ చేసింది. ఆయన మాట్లాడింది దేశవ్యాప్తంగా మాతృభాష గురించి భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతుంది. నరేంద్ర మోడీ వచ్చాక ఈవెన్ కేంద్ర సర్వీసులకు కూడా మాతృభాషలో పరీక్షలు పెట్టేటట్టు చేసుకొచ్చారు. అట్లాంటి సందర్భంలో ఈ మాట అన్నమాట. ఇది ఓవరాల్గా అమిత్ షా వేస్తున్నటువంటి స్కెచ్. దాన్ని వీళ్ళు ఎట్లా డైవర్ట్ చేశారు, వీళ్ళు అదే ఎందుకు హైలైట్ చేశారు మాతృభాష. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంటే రేపు తెలుగుదేశం కనుక గెలిస్తే మళ్ళీ తెలుగు మీడియాన్ని పెడతారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసేస్తారు, ఇంగ్లీష్ మీడియాన్ని ఇంతకుముందు కూడా తీసేశాడు చంద్రబాబు నాయుడు, కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలకి తొత్తుగా మారతాడు అని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు ఇలా హైలైట్ చేశారన్నమాట.